ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాదిరి ఎలాగంటే మీరు ఎంత ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే కానీ ఆల్రెడీ కనొచ్చానండి కదా, వర్షాలు పడి 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 మా భూమి అదే మా ఇంటి ముందర అంతా ఇట్లా ఉంది చూడండి. నాకైతే మనసు ఒప్పదు, పని పోయి సిగట్లో 6 గంటలకు పోయి వచ్చి 12 గంటలకు వచ్చినాం అనమాట. ఈరోజు పోసి ఏంటి మాది చెక్కి పేడ చల్లుతుంది అనుకుంటున్నారా? ఏంటంటే ఫ్రెండ్స్, నేను పేడ చల్లుతుంటే అంటే మామూలుగా నేను పైకి కట్టి పేడ చల్లుతాను. ఆ పేడ రంగు పేడ నీళ్ళలా కడుతుంటే సబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి. అందుకే చెప్పేసి మా జేజీ ఇట్లనే మా జేజీ స్టైల్ పెట్టినాను అనమాట. మా జేజీ పిల్లప్పుడు ఇట్లనే కట్టుకొని పొలం పనికి పోయినా, వరి కోత పోయినా, నాటు పోయినా ఇంకా 4 రోజులే కదా నేను కల్లాపు వీడియో తీయక. చూడండి ఫ్రెండ్స్, అంతా ఎట్లా ఉందో, వర్షాలు పడి 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 గోడలు అట్లనే మాసినాయి. అట్లనే ఇల్లు కూడా చాలా మాసింది. 6 గంటలకు పనికి వెళ్ళి 12 గంటలకు ఇంటికి వచ్చి ఈ పని అంతా చేసుకుంటున్నాను. అన్నట్టు మర్చిపోయినా, అయ్యింటికి గోసి చెక్కినానని చెప్పేసి ఫ్రెండ్స్ పేడ చల్లుతుంటే చీర మీద అంతా పడుతుంది. మామూలుగా అయితే నేను చెప్పుకుంటాను, అట్లా కాకుండా మా జేజీ ఉపాయం చెప్పింది అనమాట. చిన్నపిల్లప్పుడు మా జేజీ కూడా ఇట్లానే పేడ చల్లాలన్నా, అలాగే ఏదైనా వరికోత పోవాలన్నా, నాటుకోవాలన్నా, పొలం పనికి ఏ పనికి వెళ్ళాలన్నా మా జేజీ ఇదే కట్టుతుంటుంది. అప్పుడు ఏంటంటే ఇట్లా చొక్కాలు ఏం లేదనమాట పాయింట్లో. అందుకు అట్లనే గోచెక్కి వరి పోయినా ఏ పనికి పోయినా కూడా ఇట్లా చెప్తున్నాను నేను. ఇంకా మా జేజీ గుర్తొచ్చింది, ఎందుకంటే నేనే కదా ఫ్రెండ్స్ ఉతుక్కోవాల్సింది బట్టలు. మా పుల్లంతా నేనే ఉతుక్కోవాలి, ఆ చేతులు పడిపోతున్నాయి. ఆ మిరకాయలు కోసి అట్లాగే ఇంకా వచ్చి ఆ బట్టలు ఉతికి రెక్కలు పడిపోతున్నాయి అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది. ఆహా, ఇట్లా మా జేజీ బట్టలు మాయకుండా ఇట్లా కడుతున్నాడు కదా, సరే మనం ట్రై చేస్తే పోయేదేముంది, నాకు వీడియోకు కొత్తగా అనిపించాలి అని చెప్పేసి ఇట్లా మాటలలో పడి పేడ నేను మర్చిపోయిన ఫ్రెండ్స్. చూడండి ఎంత పచ్చగా ఉందో, బలెందిలా సూపర్గా ఉంది. చల్లితే ఇంకా బలంతాలి, అంత ఇచ్చిపోయింది మాదిరి ఫ్రెండ్స్. ఒక్క వారం పట్టించుకోవాలి సేమ్ మా ఇంట్లో అట్టనే ఉంటుంది. తీసిపోయిన ఇల్లు మాదిరి. ఇంకా వచ్చేసి అంటే బండలు వేయించుకోవచ్చు, కానీ ఈ పచ్చదనము ఇంత ఇది ఆక్సిజను ఇవన్నీ రావు ఫ్రెండ్స్ మాకైతే కదా. అబ్బసం నేను ఈ బయలు ఆ చెట్లు ఇక్కడ చెట్లు ఉండాలని చెప్పేసి ఇసుకున్నాము. బండలు ఎత్తుకొచ్చు కదా అని అడగొచ్చు, కానీ ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా చెప్తా ఉంటారు బండలు ఎత్తించుకొని పొద్దు మొక్క బాగుంటుంది అని. బండలు ఎప్పించుకుంటే వర్షాకాలం అయితే కనుక బండలు తుడుచుకోనికి బాగుంటుంది. ఎండాకాలం అయితే ఫ్రెండ్స్ ముందుగానే రేకులు ఇండ్లు, ఆ తర్వాత ఇక్కడ బండలు ఆ రేకులు అయితే కనుక ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు, మా మీద పెట్టినా ఉడికిపోతుంది. అట్లా ఎండలు పెడతాయన్నమాట. ఈ వేడికి ఈ బండలు వద్దని చెప్పేసి నేను పచ్చగా ఆక్సిజన్ కావాలని చెప్పేసి నాకు నా పిల్లలకి బాగుండాలని చెప్పేసి బండలు ఎత్తియకుండా అట్లనే పెట్టి ఈ పేడ దుక్కుంటాను. ఈ పేడ గురించి చెప్పాలంటే కదా, ఇది కూడా ఒక ఆక్సిజనే అంట. ఏ పురుగులు ఏదో అంటారు, ఇక అవన్నీ రాకుండా ఇంటి ముందర కళ్ళకి వెళ్తే కదా అందంగా లక్ష్మీదేవమ్మ నడుచుకుంటా చాలంట ఫ్రెండ్స్. ఇక అక్కడ కూడా చూడండి, వచ్చిన నుంచి అసలు అందరూ రెస్ట్ తీసుకుంటారు, కానీ నాకు రెస్ట్ అనేది లేదు. తినబెట్టిన అంటే నా భాషలో రంగు వచ్చారు, కానీ పల్లెటూరు స్టైల్ అయితే తినబెట్టినామంటారు. పోయి పూసుకున్నాం, తినబెట్టిన ఇంకా పేడ అయిపోతే అబ్బా అప్పటికి ఇంటి పని అయిపోతుంది. ఇంకా తర్వాత నీళ్ళు కాంచి పిల్లలకు నీళ్ళు పోసి ఇంకా రాలేదు ఇద్దరు, చిన్నోడు మాత్రమే వచ్చినాడు. ఇంకా వాణి దగ్గరికి వచ్చుకున్నాం బల్లె పోయి. మా చిన్నోడి మధ్య పిండి పడిపోతున్నాడు, పిండి పడిపోయి వాణి దగ్గరికి వచ్చుకొని ఈ పనుల్లో చేస్తున్నాడు. అయ్యో బాబోయ్, పల్లెటూళ్ళకి ఉంటాయి ఫ్రెండ్స్ కష్టాలు అన్నీ ఒకరికే చేసే వాళ్ళకి. ఏ ఆ పొద్దు మా ఆయన బంగపోయినాడు ఫ్రెండ్స్, షూటీ నేర్చుకోమే అని చెప్పేసి. కానీ అప్పుడు భయపడినా అనమాట షూట్ నేర్చుకుంటానని చెప్పేసి. కానీ ట్రాక్టర్ దోనే తొలకు షూట్ ఒక లెక్క అనుకున్నా. అప్పుడు మా నాయన నేర్పించిన ట్రాక్టర్ సరే అడుగుతుండు బంగారు అది ఊరికి ఎంతైనా నీకు తర్వాత పనిలా అన్న పెట్టండి. పొద్దు బల్ల ఏం చెప్పినారా నీ పొద్దు? ఏం చెప్పలే, నువ్వు ఏంటుకోనా బడికి? ఏం తిన్నావు? ఇంకా ఉత్త పప్పేనా? అన్నం పెట్టలే పప్పులోకి? ఉత్త పప్పు పెట్టినారా? ఇదిగా చూడండి ఫ్రెండ్స్, కొరక తలుగుతుంటే సరిగ్గా రాలని చెప్పేసి నేను కొత్త పక్కన ఇచ్చాను. కానీ
చేతలకి నా వాళ్ళు ఎంత కొనుక్కోకంటే చేతనే ఇంట్లో చదివితే ఇంకా అందంగా కానొస్తుంది. ఆయన అందం గురించి మాట్లాడాలంటే చాలా మంది ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలంటే పిల్లలు కొనుక్కుంటా మొగిళ్ళు తిట్టుకుంటా అట్లా ఇంట్లో పని చేసుకుంటుంటారు. కానీ నా ఇంట్లో ఏంటంటే అందరూ పిల్లలు మొగుళ్ళని గొనుగుతారు. కానీ నేనైతే నా మొగిళ్ళని నేనే గొనుగుతా. ఇల్లు బాగాలేకుంటే నాకైతే మనసు ఒప్పదు ఫ్రెండ్స్. ఆ బట్టలు చుక్కాలి, బట్టలు కావాలని దొరుకుని బండలు తుడుచుకోవాలి, పేడ చల్లుకోవాలని. అదిగో చూడు మళ్ళీ నేను పేడ చల్లుకుంటుంటే మా ఆయన బంగారు కొండ ఎట్లా తిరుగుతున్నాడో నా ఆయన కమ్మడి అంటారు కదా పెద్దలు. ఇల్లు ఏదో నాకే రాలే సామెత మీకు చెప్పాలి. ఓకే మేడం, మొత్తానికి అయితే కానీ ఎంత అందంగా అనిపించలేదు కదా. ఇక్కడ చూడండి ఎట్లా అనిపించదో. కానీ అక్కడ పచ్చగా ఉంది కదా. ఇంకా నువ్వు పెట్టినానుకో ఇంకా బలింటారు నా ఇంట్లో చేసి వీడికే సగం పేడ అయిపోయింది. అందుకే మేమైతే కదా బంగారైనా కొనుక్కొచ్చుకోవచ్చు కానీ పేడ మటుకు చిక్కించుకెళ్తాం. పోవాలి ఒక లండన్ పోయి ఇటు పోవాలి మంచిగా. చాలా దూరం ఏమి ఇచ్చావు ఇంకా ఎత్తుకొని వచ్చి అంత దూరం నుంచి చల్లాలగా ఇగో ఇట్లా బుస పోయాల్సింది వచ్చాది. 1 కిలోమీటర్ పోయినట్టు పోవాలన్నమాట. ఊర్లో కోవాలి ఫ్రెండ్స్. మా షాప్ చూసినారు కదా, షాప్ కలిసి ఇట్లాంటి బకెట్లు ఎన్నో నీళ్ళు అట్టే పడతాయి, పేడ అట్నే పడతాయి ఫ్రెండ్స్. అందుకే కొంతమంది చాలా యాసిడ్గా పడుతుంటారు. ఈ పేడ చుక్కది ఏంది తప్ప ఏం పేడ చదువుతామని. ఈ పని నేను చేసుకుంటుంటే మా ఆయనకేందో మళ్ళీ మా ఆయనకు నడువులు వచ్చాయి. నేనంత కష్టపడి పని చేసి వచ్చి ఈ పని ఎలా చేసుకుంటే నాకు నడువులు అయ్యావు, మా ఆయనకు వచ్చి మురుగుతుంటారు వాళ్ళు అనవద్దమాట. అట్లా మురుగుతుంటారు ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా నీకే నాకు ఇదేంటి తలకాయ నొప్పి. పేడ చల్లుకుంటా, బండలు చూసుకుంటా, ఇట్లా బట్టలు కుక్కుంటా, నేను ప్రయాణించలేనని చెప్పేసి అట్లా అంటాడు. ఇప్పుడు కూడా ఇది పని చేసుకుంటానని చెప్పేసి చూడలేక తేలం కాడ కూర్చున్నాడు, 10 మందిలో కూర్చొని ఎవరు పెడుతున్నాడు. అంతమందిలోనే అయిందో లేదో నా పిల్లల్ని పని అని చెప్పేసి జాంగ్లో ఒకసారి తీసుకుపోతారు అనమాట. చెప్పలే ఒకరికి ఉంటుంది ప్రేమ అనమాట. పిల్ల మీరు చేసుకోలేదు ఎప్పుడు చూసినా పని అంటారని చెప్పేసి మనమైతే అట్ట కాదు ఫ్రెండ్స్. అందరు కలుపుతారు, మనం కలుపు రాదు. ఇంకా చెయ్యాలని అనిపించంటారు. ఇంకా ఇక్కడికి వచ్చేమైనా సరే ఫ్రెండ్స్. ఈ ఇంట్లో నా పిల్లలు అయితే ఇంకా రాలే. చిచ్చర పురుగులు వచ్చినారనుకో గజిబిజి తొక్కుతారు. వాళ్ళను కొట్టను, ఎందుకంటే కదా వాళ్ళకేం తెలుసు. నేను పేడ చల్లితే వాళ్ళు తొక్కితే వాళ్ళని కొడితే వాళ్ళు ఏం చేస్తారు. వచ్చిందమ్మా కట్ చేసి ఆడుకుంటారంట. ఏం మాసమ్మా బడి అయిపోయిందా? రేపు సెలవుంటనే రారా ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కదా ఈ సైడు ఎవరైతే ఇట్లా పేడ అయితే కొట్టారా, రంగులు లేకుండా పేడ చల్లుతారో వాళ్ళైతే కామెంట్లో చెప్పాలి. నేనైతే కానీ ఎప్పుడు చూసినా నాకు రంగు సరిపోదు. ఒక 100 రూపాయలు తెచ్చుకున్నా కూడా అందుకే ఫ్రీగా వస్తారు కదా పేడ తెచ్చుకొని ఇట్లా చల్లుకుంటా. వర్షం రాకుంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా చల్లుతా. వర్షం వచ్చిందనుకో ఇంకా నిలబట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కానీ ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.